గురువుగారు ప్రవచనాలు చెప్తుంటారు. ఆ ఒత్తిడి ఏమో మీ మీద పడుతుందా? మనము తప్పకుండా ఫాలో కావాలి, గురువుగారు సమాజాన్ని ప్రశ్నిస్తుంటారని చెప్పి. అలా ఎప్పుడైనా మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారండి? ఆయన ప్రసంగాలు బాగా వింటాను, మొత్తం అన్నీ కూడా వెళ్ళి కొన్ని వింటాను. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి కదా, అవి వింటూ ఉంటాను. మారాలని ప్రయత్నిస్తూ ఉంటాను. చాలా మార్చుకున్నాను కూడా. నేను మా వారి వల్ల రోజు పుస్తకాలు చదువుతా, ప్రొద్దుట సాయంకాలం కూడా. నేర్చుకున్న పుస్తకం చదవాలి, ఏదైనా తెలుసుకోవాలి. ఎంతసేపు ప్రవచనాల మీద ఆధారపడకూడదు అంటారు ఆయన. విశ్లేషణాత్మకంగా చెప్తారు కదా ప్రసంగం, అది నాకు చాలా ఇష్టం. అందుకని నేను చదివి తెలుసుకోవాలని, ఆయన పలానా దాంట్లోది చెప్పానంటారు కదా, ఆ పుస్తకం ఏమిటని తీసుకుని ఆయన లైబ్రరీలో నుంచి చదువుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా గురువుగారు విద్యార్థిగా మార్చేశారనమాట. విద్యార్థి అని కాదు, ఒక క్రమశిక్షణలోకి వచ్చా. అది గురువుగారు బయట అందరినీ ప్రశ్నిస్తుంటారు, మరి కుటుంబ సభ్యులను కూడా మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ప్రశ్నిస్తుంటారండి ఇంట్లో. ఏదైనా మేము పొరపాటు చేస్తే మమ్మల్ని వెంటనే ప్రశ్నిస్తారు. అస్సలు వెనక్కి తగ్గేది లేదు. పిల్లలని కానీ భార్యకని కానీ అలా ధర్మం అంటే ధర్మమే అంతే, అలా కాదు పిల్ల అని వెంటనే చెప్పేస్తారు. అది తగ్గేదేలే, అది కరెక్ట్. ఇంట్లోని మమ్మల్ని ఒకలాగా బయట ఒకలా లేదు. బయట కంటే కూడా మా మీదే ఎక్కువ ప్రభావం. మేము చేస్తేనే కదా ఎదుటి వాళ్ళు చేసేది. మరి అడగాలి ఖచ్చితంగా, ఎందుకంటే మా ఇంట్లో మేము చేయలేని వాళ్ళని బయట వాళ్ళకి ఎలా చెబుతాం, అది అనుకుంటాం. అంటే డెఫినెట్గా మీరు అదే స్థాయిలో ఇంట్లో కూడా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తారు గురువుగారు? సీరియస్నెస్ కాదండి, అస్సలు సీరియస్నెస్ ఉండదు. దీంతో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఆయన ఏంటంటే ధర్మం, నీతి, న్యాయం, అలాగా అసూయలు, కుళ్ళు బుద్ధులు ఉండకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది మనం కరెక్ట్ చేసుకుందుకుంటుంది అనమాట. సీరియస్నెస్ మట్టుకు ఉండదు. మా ఇంట్లో అంతా సరదా. మొన్న పద్మశ్రీ వచ్చింది టీవీలో వచ్చింది. నాకేమో 2 రోజులుగా పని మనిషి రాలేదు. అసలు ఈయన మాటలు ఎలా ఉంటాయో చూడండి. పద్మశ్రీ వచ్చినంత తేలిక కాదు పని మనిషి రావడం అంటున్నారు నిన్న పొద్దుట మాట్లాడితే. వెంటనే నాకు పద్మశ్రీ కంటే ఎక్కువ అవార్డు ఇది. ఆయన సరదాగా ఉంటారు, అలాంటి వాళ్ళతో కాపురం చేయడం చాలా తేలిక. ఆయన భారీ ఎండ ఉంది, భగవంతుడు ఇచ్చిన సర్టిఫికెట్ కంటే ఎక్కువ. అది లోకానికి ఒక అపోహ ఏమిటంటే, నా మాటలు వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఒక్కోసారి నరసింహ స్వరూపాన్ని ధరిస్తాను. నా పేరులోనే నరసింహం ఉంది, ధరిస్తాను. ఎందుకంటే ఆ సమయంలో అలా ఉండకపోతే అది కుదరదు. కానీ అది నా శాశ్వత స్వభావం కాదు. ఈ కోపం బయటకు కనపడేసరికి కొంచెం కంగారు పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో కాపురం ఎలా చేస్తారండి. కాపురం అంటే ఏమిటమ్మా, నెత్తిమీ ఎక్కించుకోవడమా? ఇప్పుడు భార్యాభర్త ఒకరినొకరు బానిసలుగా చూడకుండా, పెత్తనాలు చేయకుండా కాపురాలు చేయలేరా? ఎవరో ఒకరు పెత్తనం చేయాలా? అది అనవసరం. అది కోపడ్డారు అంటే సందర్భం అక్కడ. ఆ కోపం ఎప్పుడు అప్పుడు చెబుతాం చూడండి. ఇప్పుడు ఏమిటది కోపం? తాటాకుమంట, అంతే. తాటాకుమంట అండి ఆయన కోపం. ఏంటంటే ఇలా వెనక్కి తిరిగేసరికి పోతూ, అంటే ఒక రిజల్ట్ ఆశించి వస్తుందన్నమాట. అది అనుకుంటున్నాను నేను. అది మనలో కనపడగానేనో లేకపోతే అది అనేగానేనో పోతుంది, కక్ష మటుకు ఉండదు. నేను ఒక సందర్భంలో ఏదో చెప్పాల్సి వచ్చి కొంచెం గట్టిగా చెప్పాను. స్నానానికి వెడుతూ లోపలికి వెళ్ళాను, స్నానం చేసి వచ్చాను. నీతో మాట్లాడిందంటూ ఇది పొరపాటు, ఏమనుకోకు అని చాలా సార్లు ఉన్నాయి సందర్భాలు, చాలా సార్లు ఉన్నాయి. అంటే పాపం ఆయన మాట్లాడే విధానం వేరే, అంతా వేరే. నేను కొంచెం నెమ్మదిగా చెప్పడంలో ఆయన నేనేమన్నా పొరపాటు చేస్తున్నానేమో అనుకుని గబుక్కుని మాట్లాడతారు. నా భావం ఏంటో నేను అర్థమయ్యేలాగా చిన్న వాక్యంలో చెప్తా. ఎక్కువ మాట్లాడడానికి ఉండదు కదా, అందుకని అలా చెప్తా. అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటా. సార్ కొన్ని లక్షల మందికి రోజు కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంట్లో, తను చాలా మందికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి బోధిస్తున్నట్టు నేపథ్యంలో కూడా అలాంటి ప్రెషర్ మీరు ఏమైనా క్యారీ చేశారు, మీరు కానీ పిల్లలు కానీ? ప్రెజర్ ఏం చేయలేదు, కానీ అలా ఉండాలని ప్రయత్నాలు మట్టుకు పూర్తిగా చేస్తామండి. ప్రెజర్ మట్టుకు ఏమీ లేదు. ఎందుకంటే మేము కూడా, మా అమ్మగారు వాళ్ళు కూడా కొంచెం ధర్మం, నీతి అలాగే ఉన్నదే కుటుంబం అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలని అర్థమయ్యాయి. అలా ఉండడం, అది ఇది. ఈయన ఏంటంటే మాకు భోజనాల దగ్గర కూడా మేము ఏదో రామాయణమో భారతమో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన.